హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట. చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్ అన్ని కూడా మీకు అందించడం జరిగింది. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన ధ్యేయంగా పెట్టుకున్న వారు ఎవరు? చూడండి, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన ధ్యేయంగా పెట్టుకున్న వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ అనార్కలి నరసింహారావు. అనార్కలి నరసింహారావు. అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని పాఠం రూపంలో తెలియజేసిన రచయిత ఎవరు? అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని పాఠం రూపంలో తెలియజేసిన రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావు. సముద్రమంతా గంభీర్యం, కొండంత ధైర్యం, నా పాలిట కల్పవృక్షం అని రచయిత ఎవరిని అభివర్ణించారు? బాడిగ నరసింహారావు గారు ఎవరిని అభివర్ణించారు? నాన్నని. ఇక్కడ బాడిగ నరసింహారావు గారని ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని వినాయకునికి చెప్పినది ఎవరు? తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని వినాయకునికి చెప్పినది ఎవరు? నారద ముని అన్నమాట. నారదుడు. జషం అనగా అర్థం ఏమిటి? జషం అనగా అర్థం చేప. తలం అనే పదం యొక్క ప్రకృతి రూపం ఏమిటి? తలం అనేది వికృతి రూపం అన్నమాట. తలం అనే పదం యొక్క ప్రకృతి రూపం ఏమిటి అంటే స్థలం. స్థలం అనేటటువంటిది. నెక్స్ట్ వన్, డెందము అనే పదం యొక్క పర్యాయ పదాలు ఏమిటి? డెందము అనే పదం యొక్క పర్యాయ పదాలు ఏమిటి? హృదయము, యద. హృదయము, యద అనేటటువంటివి. బీనుల భూషణం పదం యొక్క సమాసం పేరేమిటి? బీనుల భూషణం పదం యొక్క సమాసం పేరు ఏమిటి? షష్ఠీ తత్పురుష సమాసం. బీనులకు భూషణం. నెక్స్ట్ వన్, దళం పదం యొక్క నానార్థాలు ఏమిటి? దళం పదం యొక్క నానార్థాలు ఏమిటి? దళం పదం యొక్క నానార్థాలు ఏమిటి అంటే ఆకు మరియు సైన్య భాగం. ఆకు మరియు సైన్య భాగం. క్రింది వానిలో సంయుక్తాక్షర పదం ఏది? క్రింది వానిలో సంయుక్తాక్షర పదం ఏది? క్రింది వానిలో సంయుక్తాక్షర పదం ఏది అంటే పుణ్యము. పుణ్యము అనేటటువంటిది. పుణ్యము ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒక అచ్చు కింద వేరొక హల్లు రావాలి. ఒక హల్లు కింద వేరొక హల్లు రావాలి. అది సంయుక్తాక్షరం అవుతుంది. ఇవన్నీ కూడా ఒక హల్లు కింద వేరొక హల్లు రాలేదు, ద్విత్వాక్షరాలు అవుతాయి. నెక్స్ట్ వన్, కొన్ని పదాలలోని ఈ మార్పు వలన వికృతులుగా మారాయి. వికృతులు లేదా తద్భవాలు అంటాం దాన్ని. సో కొన్ని పదాలలో ఈ క్రింది మార్పు వలన వికృతులుగా మారాయి. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ అండి. వర్ణాగమం, వర్ణలోపం, వర్ణాధిక్యం, వర్ణ వ్యత్యయం ఇవన్నీ కూడా అవుతాయి. ధర్మము అనే పదం యొక్క వికృతి రూపం ఏంటి? ధర్మము అనే పదం యొక్క వికృతి రూపం దమ్మము. దమ్మము ఇస్ ద రైట్ ఆన్సర్. చిటపట చినుకులు పడ్డాయి అనే వాక్యంలో ఎన్ని పరుషాక్షరాలు కలవు? చిటపట చినుకులు పడ్డాయి అనే వాక్యంలో ఎన్ని పరుషాక్షరాలు కలవు? సరళాలు పొరసాలు తెలుసు కదా. కచ్చట తపలు. క చ ట త ప. క చ ట త ప అంటే సో ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ గా అంటే టోటల్ గా ఇక్కడ మనకి 8 వరకు ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ లో మనం రాంగ్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్నటువంటి గుణాన్ని తెలిపేది. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్నటువంటి గుణాన్ని తెలిపేది విశేషణం. లింగ వచన విభక్తులు లేనిది ఏమిటి? లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. అవ్యయం. మానవ విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి? మానవ విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం తృప్తి. తృప్తి. చిరమాలిన్యం కూడా అవుతుంది అంటే ఇక్కడ లేదు. చిరమాలిన్యం కూడా మానవ విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠం. 1979లో సత్యం శంకరమంచికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినటువంటి రచన ఏది?
1979లో సత్యం శంకరమంచికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినటువంటి రచన ఏది? అమరావతి కథలు. అమరావతి కథలు. తృప్తి పాఠ్యాంశంలో బావగాడు అని పిలువబడేటటువంటి వ్యక్తి ఎవరు? తృప్తి పాఠ్యాంశంలో బావగాడు అని పిలువబడే వ్యక్తి పూర్ణయ్య. పూర్ణయ్యనే బావగాడు అంటారు. మిత్ర ప్రేమకు దృష్టాంతంగా చెప్పబడే కథ ఏది? మిత్ర ప్రేమకు దృష్టాంతంగా చెప్పబడే కథ ఏది? కుచేలోపాఖ్యానం. కుచేలోపాఖ్యానం. డింకి అనగా అర్థం ఏమిటి? డింకి. డింకి అనగా అర్థం ఏమిటి? విఫలం. విఫలం అని అర్థం. కృపానం అనగా అర్థం ఏమిటి? కృపానం అనగా అర్థం ఏమిటి? కృపానం అనగా అర్థం కత్తి. క్రింది వానిలో బురద అనే అర్థాన్నిచ్చే పదం ఏది? బురద అనే అర్థాన్నిచ్చే పదం ఏది? బాడి జౌకు. బాడి జౌకు ఇస్ ద రైట్ ఆన్సర్. సిఎన్బి. నెక్స్ట్ వన్, సకలోపచారాలు అనేటటువంటి సంధి పేరేమిటి? సకలోపచారాలు అనే పదం యొక్క సంధి పేరేమిటి? సకల ప్లస్ ఉపచారాలు. సకలోపచారాలు గుణ సంధి. అందరి కడుపులో ఆకలి అగ్నిలా లేచింది అనునది ఏ అలంకారానికి చెందుతుంది? అందరి కడుపులో ఆకలి అనేటటువంటిది అగ్నిలా లేచింది. ఆకలి అనేటటువంటిది అగ్నిలా లేచింది. సో ఇది ఉపమాలంకారం. లా, ఒలే, ఓలెన్, లాగా ఇట్లాంటివన్నీ కూడా ఉపమాలంకారానికి చెందుతాయి. నెక్స్ట్ వన్, ఒక హల్లుకు వేరు హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని ఏమంటారు? ఒక హల్లుకు రెండు వేరు హల్లులు. చూడండి, ఒక హల్లుకి రెండు వేరు హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని ఏమంటారు? ఇక్కడ రెండు అన్నారు కాబట్టి అది సంశ్లేషాక్షరం అవుతుంది. సంశ్లేషాక్షరం. క్రింది వానిలో గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క రచన కానిది ఏది? గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క రచన కానిది పాలబడి పాటలు అనేటటువంటిది కాదు. పాలబడి పాటలు అనేటటువంటిది కాదు. ఇవన్నీ స్వరాజ్య గీతములు, హరిజన పాటలు. హరిజన పాటలు చూడండి, హరిజన శతకం అయితే మనకి కుసుమ ధర్మన్న, కానీ హరిజన పాటలు అయితే గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్ వన్, కాడు అనగా అర్థం ఏమిటి? కాడు అనగా అర్థం శ్మశానం. శ్మశానం. పట్టెడన్నం పదంలోని సంధి ఏమిటి? పట్టెడన్నం పదంలోని సంధి ఏమిటి? పట్టెడు ప్లస్ అన్నం. పట్టెడు ప్లస్ అన్నం ఉకారానికి అచ్చుపరమైంది ఉత్వ సంధి. సారస్వత ప్రపంచంబు అనేది ఏ సమాసానికి చెందుతుంది? సారస్వత ప్రపంచంబు అనేటటువంటిది ఏ సమాసానికి చెందుతుంది? రూపక సమాసం. రూపక సమాసానికి చెందుతుంది. తెలుగు భాషలో ఉండేటటువంటి హల్లుల సంఖ్య. తెలుగు భాషలో ఉండేటటువంటి హల్లుల సంఖ్య 37 లేదా 36 హల్లులు ఉంటాయి. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడేటటువంటి అక్షరాలు ఏమిటి? ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు హ్రస్వాలు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేటటువంటి అక్షరాలు ఏంటంటే హ్రస్వాలు. క్రింది వానిలో మూర్ధన్యాలకు చెందనది ఏమిటి? క్రింది వానిలో మూర్ధన్యాలకు చెందనిది ఏమిటి? మా అనేటటువంటిది మూర్ధన్యాలకి చెందదు. అరు, అరు, అరువులు వస్తాయి. టా, టా, డా, డా అనా వస్తుంది. షే, షా అనేటటువంటి వస్తాయి. ఋటు రసానాం అంటారనమాట. ఋటు రసానాం. టోటల్ గా అరువులు వస్తాయి, టవర్గం వస్తుంది, షే, షా అనేటటువంటి వస్తాయి. అందువల్ల మనకి ఇక్కడ మూర్ధన్యాలకి ఇవన్నీ చెందుతాయి, మా అనేటటువంటిది చెందదు. నెక్స్ట్ వన్, ఒక దేశం నాకేమిచ్చింది అనే బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అని ఈ మాటలు ఎవరివి? గాంధీజీ గారివి. గాంధీజీ. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశంలో పంచవటం అనే ప్రాంతంలో ఉండే చెట్టు పేరేంటి? పంచవటం అనే ప్రాంతంలో ఉండే చెట్టు పేరు మర్రి చెట్టు. మర్రి చెట్టు. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్రల పేర్లకు సంబంధించి సరికాని జత ఏది? సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్రల పేర్లకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ రోమసుడు అండి, ఇది రామసుడు కాదు, రోమసుడు. రోమసుడు అంటే రోమశుడు. ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. రోమసుడు అంటే పిల్లి, ఫలితుడు అంటే ఎలుక. ఫలితుడు అంటే ఎలుక. చంద్రకుడు అంటే పావురం కాదు, గుడ్లగూబ. చంద్రకుడు అంటే గుడ్లగూబ. సో గుడ్లగూబ ఇస్ ద రైట్ ఆన్సర్. చంద్రకుడు అంటే పావురం అనేది రాంగ్ అన్నమాట.
నెక్స్ట్ వన్, విక్రసేనుడు పాత్ర కలిగినటువంటి కథ ఏది? విక్రమసేనుడు పాత్ర కలిగినటువంటి కథ ఏంటి? స్ఫూర్తి. స్ఫూర్తి. అపజయం ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహలను విడనాడి మరలా మరలా ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని సాలీడు అనేక పర్యాయాలు ప్రయత్నించి గూడు అల్లుకోవడం గురించి తెలియజేసేటటువంటి కథ ఏది? స్ఫూర్తి. స్ఫూర్తి అనేది. వటము అనగా అర్థం ఏమిటి? వటము. వటము అంటే అర్థం మర్రి చెట్టు. క్రింది వానిలో ఎలుక యొక్క పర్యాయ పదాలు ఏమిటి? ఎలుక. ఒత్తుగా వస్తుంది. కనకము, మూషికము. కనకము, మూషికము. మూషికము, కనకము. క్రింది వానిలో పిల్లి యొక్క పర్యాయ పదాలు ఏంటి? పిల్లి యొక్క పర్యాయ పదాలు మార్జాలము, బిడాలము. మార్జాలము, బిడాలము. సదాలోచన పదం యొక్క సంధి పేరేమిటి? సదాలోచన. సత్. సత్ ప్లస్ ఆలోచన. సత్ ప్లస్ ఆలోచన సదాలోచన. సో జస్త్వ సంధి. జస్త్వ సంధి. ప్రాణభీతి అనునది ఏ సమాసానికి చెందుతుంది? ప్రాణభీతి అనునది ఏ సమాసానికి చెందుతుంది? ప్రాణము యందు భీతి. ప్రాణము నందు భీతి. ప్రాణము యందు భీతి సప్తమి తత్పురుష సమాసం. గాంధీజీ బోధనలకు ఆకర్షితుడై స్వాతంత్ర్యం ఉద్యమం వైపు నడిచిన వారు ఎవరు? గాంధీజీ బోధనలకు ఆకర్షితుడయ్యారు, స్వాతంత్ర్యం ఉద్యమం వైపుకు నడిచారు. ఎవరు అంటే పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథం గారిచే చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన వారు ఎవరు? భారతదేశం నా మాతృభూమి అనేటటువంటి ప్రతిజ్ఞ రాసిన వారు ఎవరు అని పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. అంధులకు ప్రత్యేక రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు ఎప్పుడు? సారీ, ఆంధ్రులకు. ఇక్కడ అంధులకు కాదు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు ఎప్పుడు అంటే ఆదివారం రాజు. ఆదివారం. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు వంటి రచనలు ఎవరివి? సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు వంటి రచనలు ఎవరివి? శంకరంబాడి సుందరాచారి. శంకరంబాడి సుందరాచారి. తెలుగు బాల శతకకర్త ఏ శతాబ్దానికి చెందినవారు? తెలుగు బాల శతకకర్త ఏ శతాబ్దానికి చెందినవారు? 20వ శతాబ్దానికి చెందినవారు. జంధ్యాల బాబయ్య శాస్త్రి. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా కల నైతిక విలువలు ఇతరత్వంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి? సుభాషితాలు. సుభాషితాలు. అమ్మఒడి అనేటటువంటిది, అమ్మఒడి అనేది తల్లి ప్రేమకు చెందుతుంది. సమయస్ఫూర్తి సమయస్ఫూర్తే. ధర్మ నిర్ణయం అనేది స్థల పురాణం అనే ఇతివృత్తం. నెక్స్ట్ వన్, దూకలి అనున్నది ఈ పదం యొక్క వికృతి రూపం. దూకలి అనేటటువంటిది దుఃఖం, దూకలి. దుఃఖం, దూకలి. కాలుండు సమవర్తి అనే పదం యొక్క అర్థం ఏమిటి? కాలుండు సమవర్తి అనే పదం యొక్క అర్థం ఏమిటి? యముడు. యముడు. తస్కరుడు, మృత్యు అనునవి ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు. తస్కరుడు, మృత్యు అనునవి ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు. తస్కరుడు, మృత్యు అనునవి ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు. దొంగ. దొంగకి పర్యాయ పదాలు. హరి అనే పదం యొక్క నానార్థం కానిది ఏది? హరి అనే పదం యొక్క నానార్థం కానిది ఏది? హరి అంటే కోతి, సింహము, చంద్రుడు. హరి అంటే కోతి, సింహము, చంద్రుడి మూడు వస్తాయి. యముడు అనేది కాదనమాట. బిరిగిన ఎలుగుల. బిరిగిన ఎలుగుల అనునది ఏ సంధి? బిరిగిన ఎలుగుల అనున్నది ఏ సంధి? ఎడాగమ సంధి. ఎడాగమ సంధి. వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవేమిటి? వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి విభక్తులు. విభక్తులు. జీవితంలో జయాపజయాలు ఉంటాయి అవి అను వాక్యంలో ఉన్నటువంటి విభక్తి ఏమిటి? జీవితంలో జయాపజయాలు ఉంటాయి అను వాక్యంలో ఉన్నటువంటి విభక్తి ఏమిటి? లో అన్నది. లో అన్నది ఏ విభక్తి అంటే షష్ఠీ విభక్తి. మమకారం పాఠ్యాంశం ఈ కథా సంపుటి నుండి గ్రహించబడింది. మమకారం పాఠ్యాంశం ఈ కథా సంపుటి నుండి గ్రహించబడింది.
మమకారం పాఠ్యాంశం ఈ కథా సంపుటి నుండి గ్రహించబడింది. 6 గ్లాసులు ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 గ్లాసులు. భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం ఏది? మమకారం, భువన విజయం, భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు అన్నమాట ఈ రెండు కూడా. పొడుపు విడుపు ఈ మూడు కూడా భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు. సో అమ్మ ఒడి అనేది తల్లి ప్రేమ, తృప్తి అనేది మానవ విలువలు, పద్య పరిమళం అనేది నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగినవి. నెక్స్ట్ వన్, చిలుకూరి దేవపుత్ర గారికి 1996లో లభించినటువంటి పురస్కారం ఏమిటి? 1996లో లభించిన పురస్కారం. 1996లో లభించిన పురస్కారం ఏంటి అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ ఆటా పురస్కారం. ఆటా పురస్కారం. అవసరం కోసం తెలుగు నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు కానీ వాడగలిగిన ప్రతి చోట కూడా మాతృభాషనే వాడాలని మాతృభాషనే వాడదామని రచయిత ఈ క్రింది ఏ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు? ద రైట్ ఆన్సర్ ఈస్ మమకారం. మమకారం అనేటటువంటి సో ద రైట్ ఆన్సర్ ఈస్ మమకారం ఇస్ ద రైట్ ఆన్సర్. మమకారం. నెక్స్ట్ వన్, మన భాష అన్నది మన సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీక అని అభిప్రాయపడిన వారు ఎవరు? మన భాష అన్నది మన సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీక అని అభిప్రాయపడిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ రాజు అంటే రచయిత. మమకారం పాఠ్యాంశంలో రచయిత పేరు ఏంటంటే రాజు, తన ఫ్రెండ్ పేరు సత్యం. నెక్స్ట్ వన్, మమకారం పాఠ్యాంశంలో పాత్రలకు సంబంధించి సరికాని జత ఏది? మమకారం పాఠ్యాంశంలో పాత్రలకు సంబంధించి సరికాని జత ఏది? రచయిత రాజు, తన భార్య పేరు సీత, రచయిత స్నేహితుని పేరు సత్యం భార్య పేరు సుగుణ. సో ఇక్కడ సత్యం భార్య పేరు సుగుణ అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అన్నమాట. సత్యం భార్య పేరు సుగుణ అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమ్మ ఉత్తరం అనేటటువంటి కథలో ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో అని అన్నది ఎవరు? అమ్మ ఉత్తరం అనేటటువంటి కథలో ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో అని అన్నది ఎవరు? కాంతమ్మ. క్రింది వాణిలో తెలివిగా ప్రవర్తించడం అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? తెలివిగా ప్రవర్తించడం అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే పదం అంటే ఇది ఏ అర్థాన్ని ఇచ్చే పదం దగ్గర దాని యొక్క జాతీయం ఏంటి అని. జాంతనాలు అంటే తెలివిగా ప్రవర్తించడం. ఇంతి అనే పదం యొక్క వికృతి రూపం ఏంటి? ఇంతి అనేటటువంటి పదం యొక్క వికృతి రూపం స్త్రీ. ప్రకృతి రూపం, మనకి ఇంతి అనేది వికృతి రూపం, ప్రకృతి రూపం ఏంటి అంటే స్త్రీ. ఈ క్రింది వాణిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన పదం ఏది? సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదం ఏది? నిశ్చితాభిప్రాయం అన్నది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదం. నిశ్చిత ప్లస్ అభిప్రాయం అనేది సవర్ణ దీర్ఘ సంధికి చెందుతుంది. వదినా మరదళ్ళు అన్నది ఏ సమాసం? వదినా మరదళ్ళు అన్నది ఏ సమాసం? రెండు కూడా సమానార్థక పదాలు అన్నమాట. సమాన ప్రాధాన్యం గల పదాలు. సమ ప్రాధాన్యం కలిగిన రెండు పదాల కలిస్తే మనకి ద్వంద్వ సమాసం అవుతుంది. సో ఇది వదినయును మరదలును వదినా మరదల్లో అవుతుంది. సో ఇక్కడ ద్వంద్వ సమాసం ఇస్ ద రైట్ ఆన్సర్. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసేటటువంటి వాక్యం. అందులో రాజు అన్నం తిన్నాడు. ఇందులో అసమాపక క్రియలు ఏం లేవు కదా. తిని, వెళ్ళి, చేసి అనేవి అసమాపక క్రియలు. సో తిని, వెళ్ళి, చేసి, చూస్తూ, వెళ్తూ ఇట్లాంటి అసమాపక క్రియలు ఏమీ లేవు కదా. లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసేటటువంటి వాక్యాన్ని ఏమంటారంటే సామాన్య వాక్యం అంటారు. అదే ఒక సమాపక క్రియ ఉండి ఒక అసమాపక క్రియ ఉంటే అది సంయుక్త వాక్యం అవుతుంది. అంటే ఒకటి లేదా రెండు సమాపక క్రియలు వస్తాయి అక్కడ. కానీ ఎక్కువ రెండు లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు వచ్చాయంటే అది సంశిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్ వన్, అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది అనే వాక్యం సంశిష్ట వాక్యంగా మార్చాలి. ఇక్కడ అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. ఇక్కడ సంశిష్ట వాక్యంగా మార్చాలంటే మనకి ఏం కావాలి? రెండు లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కావాలి. సంశిష్ట వాక్యం అంటేనే అసమాపక క్రియలు. అంటే గించింది అని క్లోజ్ చేయకూడదు. బుజ్జగించి అన్నం పెట్టింది అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు రావచ్చు కదా.
సో అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఈ అమ్మ అనేది రెండోసారి అనేటటువంటిది రాకూడదు. ఆ, కర్త అనేది ఒకసారి వస్తుంది. ఈ అసమాప క్రియ రావాలి, చివరికి సమాప క్రియతో ముగించాలి. నెక్స్ట్ వన్, సమానత్వం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? సమానత్వం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? మేలుకొలుపు అనేటటువంటిది సమానత్వం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం. కుసుమ ధర్మన్న గారి యొక్క రచన కానిది ఏది? కుసుమ ధర్మన్న గారి యొక్క రచన కానిది ఏది? అసుర పురాణం, మద్యపాన నిషేధం, హరిజన శతకం, ఈ మూడు కూడా కుసుమ ధర్మన్న గారి యొక్క రచనలే. ఈ నిశ్శబ్ద గాయం అనేటటువంటిది కాదు, నిశ్శబ్ద గాయం అనేది కాదు. హరిజన శతకం నుండి గ్రహించబడిన పాఠ్యాంశం ఏమిటి? హరిజన శతకం నుండి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం ఏంటి? హరిజన శతకం నుంచి గ్రహించబడిన పాఠ్యాంశం మేలుకొలుపు, మేలుకొలుపు అనేటటువంటిది. దళిత వర్గం నుంచి చదువుకొని పైకి వచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించినటువంటి అతి కొద్ది మంది దళిత విద్యార్థుల్లో ఈయన ఒకరు. దళిత వర్గం నుండి చదువుకొని పైకి వచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యార్థుల్లో ఈయన ఒకరు. ఎవరు అంటే కుసుమ ధర్మన్న గారు. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అనేటటువంటి కవిత మూల రచయిత ఎవరు? ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అనేటటువంటి కవిత మూల రచయిత ఎవరు? ఠాగూర్ గారు. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అనేటటువంటి కవిత ఏ రచన నుండి గ్రహించబడింది? గీతాంజలి నుంచి గ్రహించబడింది. గుడిపాటి వెంకటాచలం గారు ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షకునిగా తాను గమనించినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసినటువంటి పుస్తకం ఏంటి? గుడిపాటి వెంకటాచలం గారు రాసిన పుస్తకం పేరు బిడ్డల శిక్షణ. విద్యను, పెంపకాన్ని మేళవించవలసినటువంటి అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు? విద్యను, పిల్లల పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు? గుడిపాటి వెంకటాచలం. అఘము లేదా పాతకము అనేటటువంటి పర్యాయ పదాలు కలిగిన పదం ఏంటి? అఘము లేదా పాతకము అనే పర్యాయ పదాలు కలిగిన పదం పాపము, దురితము అని కూడా వస్తుంది. మున్నీరు అనగా అర్థం. మున్నీరు అంటే సముద్రము, పాతోది, మున్నీరు, ఇలాంటి అద్రి, ఇవన్నీ కూడా సముద్రానికి వస్తాయి. నెక్స్ట్ వన్, వెలది, పొలది అనున్నవి ఈ క్రింది వాటికి పర్యాయ పదాలు కలిగినటువంటి పదం ఏంటి? వెలది, పొలది అనున్నవి దేని యొక్క పర్యాయ పదాలు? స్త్రీ యొక్క పర్యాయ పదాలు అన్నమాట. నెక్స్ట్ వన్, కవి అనేటటువంటి పదానికి వికృతి రూపం ఏంటి? కవి అనేటటువంటి పదానికి వికృతి రూపం కయి అనేది. యాచకుడు అనేటటువంటి పదానికి వ్యతిరేక పదం ఏంటి? యాచకుడు అనేటటువంటి పదానికి వ్యతిరేక పదం దాత. హక్కులకై అనేటటువంటి పదంలోని సంధి ఏమిటి? హక్కులకు ప్లస్ ఐ. హక్కులకు ప్లస్ ఐ. హక్కులకై అనేటటువంటిది వృద్ధి సంధి అంటున్నారు. వృద్ధి సంధి. కానీ యాక్చువల్ గా ఉకారానికి అచ్చుపరమైంది వృద్ధి సంధి. సో ఏమవుతుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఉత్పసంధి అవుతుందా, వృద్ధి సంధి అవుతుందా అన్నది. నెక్స్ట్ వన్, సద్గుణ అను పదంలోని సంధి ఏమిటి? సద్గుణ అనే పదంలోని సంధి ఏమిటి? సద్గుణ అనే పదంలోని సంధి జస్త్వ సంధి. సద్గుణ అనే పదంలో సంధి జస్త్వ సంధి. సంసారపు గోడలు అనే పదంలో సమాసం ఏంటి? సంసారపు గోడలు అనే పదంలోని సమాసం ఏమిటి? సంసారపు గోడలు. ఇక్కడ పోలిక ఉంది కదా, గోడలు, సంసారపు గోడలని. సో రూపక సమాసం ఇస్ ద రైట్ ఆన్సర్. సంసారము అనేది గోడలు. నెక్స్ట్ వన్, ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో మాధవ వర్మ ఎవరి యొక్క భక్తుడు? ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశంలో మాధవ వర్మ ఎవరి యొక్క భక్తుడు? దుర్గాదేవి యొక్క భక్తుడు. నెక్స్ట్ వన్, ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించినటువంటి మేటి రాజు ఎవరు? ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించినటువంటి మేటి రాజు ఎవరు? మాధవ వర్మ. స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ధర్మ నిర్ణయం. గుర్రం యొక్క పర్యాయ పదాలు ఏమిటి? గుర్రం యొక్క పర్యాయ పదాలు ఇవన్నీ అవుతాయండి. అశ్వం అవుతుంది, తురగము అవుతుంది,
అయము, తురగము, అశ్వం ఈ మూడు కూడా గుర్రం యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ వన్, అరథం అను పదం అనునది ఈ పదం యొక్క వికృతి రూపం. అరథం అనునది ఈ క్రింది పదం యొక్క వికృతి రూపం. దేనికి చెందుతుంది అంటే రథం. రథం యొక్క వికృతి రూపమే అరథం. సింహాసనం అనే పదం, సింహాసనం అనే పదంలోని సంధి ఏమిటి? సింహాసనం అనే పదంలోని సంధి ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ సవర్ణ దీర్ఘ సంధి. సింహాసనం, సింహ ప్లస్ ఆసనం. గడియ అనగా అర్థం ఏమిటి? గడియ అనగా అర్థం, గడియ అనగా అర్థం 24 నిమిషాలు అని అర్థం. 24 నిమిషాలు. చతుర్వేదాలు అనునవి ఏ సమాసం? చతుర్వేదాలు అనునది ఏ సమాసం? చతుర్వేదాలు అన్నవి 4 సంఖ్య గల వేదాలు చతుర్వేదాలు. ద్విగు సమాసం, ద్విగు సమాసం. క్రింది వానిలో ఆత్మసంధి కానిది ఏది? క్రింది వానిలో ఆత్మసంధి కానిది ఏది? రాముడితడు. రాముడితడు అనేటటువంటిది అత్వసంధి కాదు. రాముడు ప్లస్ ఇతడు ఉత్వసంధి అవుతుంది. రాముడితడు అనేది. చింతాకు, రవ్వంత, వెంకప్ప ఈ మూడు కూడా అత్వసంధికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది అనే వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది అనే వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చాలి. సంయుక్త వాక్యంగా మార్చాలంటే ఏం చేయాలి? సంయుక్త వాక్యం అంటే ఏంటి? ఒక అసలు అసమాపక క్రియలు అనేవి ఉండవు. 2 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది సమాపక క్రియలు. మనకి సమాపక క్రియ అనేటటువంటిది రావాలి, కానీ అసమాపక క్రియ అనేది రావనవసరం లేదనమాట. క్రియ అనేటటువంటిది ఇక్కడ ఈక్వల్ గా వస్తుంది. క్రియ సేమే వస్తుంది అనమాట. 2 సార్లు క్రియ వచ్చిందా, ఈ క్రియ 2 సార్లు వచ్చిందని ఒకసారి రాస్తాం అంతే. శారద సంగీతం, మళ్ళీ ఈ కర్త కూడా 2 సార్లు వస్తుంది, కర్త కూడా ఒకసారి రాస్తాం. కర్త ఒకసారి రాస్తాం, క్రియ కూడా ఒకసారి రాస్తాం. శారద సంగీతం నాట్యం నేర్చుకుంది అలా రాయొచ్చు. అలాగే శారద సంగీతం, శారద నాట్యం నేర్చుకుంది అలాగని రాయొచ్చు. అంటే ఇక్కడ సారీ, ఇది రాంగే అవుతుంది రండి. శారద సంగీతం నాట్యం నేర్చుకుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, ఒకసారి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, కోటీరం అనగా అర్థం ఏమిటి? కోటీరం, కోటీరం అంటే కిరీటం. నెక్స్ట్ వన్, అంబ అను పదం యొక్క వికృతి రూపం ఏంటి? అంబ అను పదం యొక్క వికృతి రూపం, అంబ అను పదం యొక్క వికృతి రూపం అమ్మ. అమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రశ్నార్థక వాక్యం ఏది? క్రింది వానిలో ప్రశ్నార్థక వాక్యం ఏది? ప్రశ్నార్థక వాక్యం ఫస్ట్ది మనకి ఆశ్చర్యార్థక వాక్యం. మరి సీతాదేవి భర్త పేరేమిటి? ఏమిటి అనేటటువంటిది, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు అట్లాంటివి ఏమైనా వస్తే ప్రశ్నార్థక వాక్యాలు అవుతాయి. రేపు వర్షం వస్తుందో రాదో అనేది సందేహార్థక వాక్యం. క్వశ్చన్ మార్క్ ఉన్నంత మాత్రాన్ని ఇది క్వశ్చనార్థక వాక్యం అవ్వదు. నీవు అక్కడికి వెళ్ళు అనేటటువంటిది అనుమత్యార్థక వాక్యం. అనుమతి ఇవ్వడం గానీ అనుమతి తీసుకోవడం గానీ అనుమత్యార్థక వాక్యాలు అవుతాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం. సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం అనే సందర్భంలో వాడే జాతీయం ఏంటి? సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం అనే సందర్భంలో వాడే జాతీయం త్రిలోదకాలు ఇవ్వడం. నెక్స్ట్ వన్, జాన్ వేన్ అనేటటువంటి పాత్ర కలిగినటువంటి కథ ఏది? జాన్ వేన్ అనే పాత్ర కలిగిన కథ ఏది? నేరము శిక్ష. ఒక్క అహింస చర్య ఎంత శక్తివంతమైనదంటే అది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. ఆ అహింసకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఈ వాక్యాలు ఏ కథలోనివి? నేరము శిక్ష అనేటటువంటి కథలోనిది. రావణుడు సీతను అపహరించి అశోకవనంలో ఎక్కడ ఉంచాడు? రావణుడు సీతను అపహరించి అశోకవనంలో ఎక్కడ ఉంచారు? శిశుంపా వృక్షం కింద. శిశుంపా వృక్షం కింద. తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవితో మానవ భాషలో మాట్లాడి ఓదార్చినది ఎవరు? తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవితో మానవ భాషలో మాట్లాడి ఓదార్చినది ఎవరు? ఆంజనేయుడు. ఆంజనేయుడు. ధనుజ కాంత అనగా అర్థం ఏమిటి? ధనుజ కాంత అనగా అర్థం ఏమిటి? రాక్షస స్త్రీ. రాక్షస స్త్రీ. పిచ్చుక నేర్పిన పాఠం అన్నది ఎక్కడ నుండి గ్రహించబడింది? పిచ్చుక నేర్పిన పాఠం అనేది ఎక్కడ నుండి గ్రహించబడింది? వ్యక్తిత్వ వికాస కథలు నుంచి గ్రహించబడింది. వ్యక్తిత్వ వికాస కథలు. శుద్ధాంతం అనగా అర్థం ఏమిటి? శుద్ధాంతము అనగా అర్థం ఏమిటి? అంతఃపురం. అంతఃపురం.
సాహితీ వనం అనేది ఏ సమాసం? సాహితీ వనం, రూపక సమాసం. సాహితీ వనం, వనాన్ని సాహితీతో పోల్చారు, సాహితీ వనం. నెక్స్ట్ వన్, యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం ఏది? క్రింది వానిలో యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం రచించారు కదా, మరి ఈ పుస్తకం ఏది? జీవన సమరం, గిడుగు వెంకట రామ్మూర్తి గారు రచించారు కదా. యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం జీవన సమరం. ఏ నవలకి గాను రావూరి భరద్వాజ గారికి 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది? పాకుడు రాళ్ళు, పాకుడు రాళ్ళు. జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా గల పాఠం ఏది? జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా గల పాఠం డూడు బస్వన్న. డూడు బస్వన్న అనేటటువంటిది జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా గల పాఠం. మళ్ళీ ఇది ఇతివృత్తం ఏంటంటే ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటి ఇతివృత్తం అండి. నెక్స్ట్ వన్, గురి పాఠ్యాంశంలో సమయస్ఫూర్తి కలిగిన వారు ఎవరు? గురి అనేటటువంటి పాఠ్యాంశంలో సమయస్ఫూర్తి కలిగిన వారు ఎవరు? జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన ఉద్దేశంగా గల పాఠం మాయా కంబలి. మాయా కంబలి కూడా అవుతుంది, మాయా కంబలి. నెక్స్ట్ వన్, గురి పాఠ్యాంశంలో సమయస్ఫూర్తి కలిగినటువంటి వారు ఎవరు? గురి పాఠ్యాంశంలో సమయస్ఫూర్తి కలిగినటువంటి వారు రామ్ బంటు. క్రింది వానిలో కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెంది ఏకపాత్రగా మారి ఎరుక చెప్పేటటువంటి సోదిగా నేడు మిగిలిపోయిన జానపద కళారూపం ఏంటి? కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెంది ఏకపాత్రగా మారిపోయి ఎరుక చెప్పే సోదిగా నేడు మిగిలిపోయిన జానపద కళారూపం ఏంటి అంటే కొరవంజి. క్రింది వానిలో గంగిరెద్దు ఆడేటటువంటి ప్రదేశానికి గల పేరేంటి? గంగిరెద్దు ఆడేటటువంటి ప్రదేశానికి గల పేరు గడి. గడి. జీవన వైవిధ్యం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి? జీవన వైవిధ్యం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఎంత మంచి వారమ్మా అనేది. ఎంత మంచి వారమ్మా అది ఉపవాచకం. పంట పరిరక్షకులుగా, నాటు వైద్యులుగా, వైద్య నిపుణులుగా ఎంతో జ్ఞానాన్ని కలిగిన వారు ఎవరు అంటే యానాదులు. నెల్లూరు గాంధీగా ప్రసిద్ధికెక్కిన వారు ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.